మంచిది. పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? దాని గురించే ఈరోజు ఇంకా చాలా లోతుగా మనం ఆలోచిద్దాం. 18వ అధ్యాయం 24వ వచనం నుంచి చూసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి వెళ్ళి చూసుకుందాం 25 వరకు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనబోయిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకుని మొదలు పెట్టినప్పుడు అతడు 10,000 తలాంతులు ఇచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తీయబడెను. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? స్వయంగా యేసుక్రీస్తు నోట పలుకుతున్న మాట. మీరు గమనించండి. అంటే మనకు ప్రతిదీ ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించడు. అందువల్ల ప్రతిదానికి మనకు అర్థమయ్యేటట్టుగానే మనం ఎదుర్కొంటున్న సమస్యలను ఉటంకిస్తూ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు మహానుభావుడు. ఎవరు? యేసుక్రీస్తు. అయితే 10 తలాంతులట. 10,000 కదా. 10,000 అంటే మీరు గమనించండి, ఒకదానికి ఎంత అండి? 3,600. అంటే ఏంటి? ఒక్కదానికి 3,600 అంటే 10,000 అంటే ఏంటి? 3 కోట్ల 36 లక్షల తలాంతులు. అంటే మీరు గమనించండి, ఒక తలాంతుకు 3,600 అండి. ఒక తలాంతుకు 3,000 పుట్టోట్లు వేసి చూడండి. ఒక్క తలాంతు కావచ్చు. దాన్ని ఇంటూ కొడితే 10,000 అంటే కొడితే ఎంత వస్తుంది? 3,60,00,000. మీరు గమనించండి, మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు లెక్కేసుకోండి. గాలికి లెక్క కట్టగలమా? తాగే నీరుకి లెక్క కట్టగలమా? తిండికి లెక్క, అన్నింటికి లెక్కలు తీయండి. కరోనా టైంలో ఆక్సిజన్ అనేది బాగా తెలిసింది మొత్తం. ఎందుకంటే అది దొరకక చాలా ఇబ్బంది అయిపోయింది. గంటకు వాళ్ళకి ఎంత? 2,000, 3,000, 10,000 ఇస్తాన్నా కూడా దొరకలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు మొత్తం షార్టేజ్ వచ్చింది కదా, అన్ని హాస్పిటల్ మొత్తం ఇదైపోయింది. గాలిలో అనేది అప్పుడు బాగా తెలిసి వచ్చింది. మీరు గమనించండి, ఇన్ని కోట్లు మన జీవితంలో సంపాదించలేము. మనం ఇక ఎక్కడ చెల్లుతాం మీరు చెప్పండి. ఇక మన జీవితకాలం కష్టపడితేనే ఇన్ని డబ్బులు మనం సంపాదించలేనప్పుడు దేవునికి మనం ఏమిచ్చి మనం చెల్లించగలం? మీరు గమనించండి, అన్నిటినీ దేవుడు క్షమించేసినాడు. యజమానుడు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. మీరు ఇన్ని చేసినా, మీరు ఇంత ఉన్నా, ఒక సామాన్య ఒక దాసుడు, ఒక రాజు లెక్కేసుకొని ఇన్ని ఇచ్చేది ఉంది. 10,000 తలాంతులు ఇచ్చేది ఉంది. అది ఒక తలాంతుకు దాదాపు 3,600 రూపాయలు అవుతుంది. దాన్ని మొత్తం కొడితే ఎంత అవుతుంది? మొత్తం ఇన్ని కోట్లు అయిపోతుంది. మీరు గమనించండి, ఆ కోట్లలోని ఎలా క్షమిస్తుండో ఒక మనిషే. ఇది ఏంటంటే ఒక దాసుడు అంటే మనం దాసులం. యజమానుడు, రాజు అంటే ఎవరు? పరలోకమందున్న తండ్రి అని ఖచ్చితంగా మనం చూసుకోవాలా? చూడాను చూడండి, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏం లేదు. అంటే దాసుని యొద్ద ఏమి లేనందున వాని యజమానుడు వాని భార్యను, వాని పిల్లలను, వారికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. రాజు అయితే ఏంటి? రాజు ఆజ్ఞ కాదంటే ఏమైపోవాలి? తలా మొన్న వేరైపోవాలి. కానీ రాజు ఏం చెప్తున్నాడు కదా? క్షమాపణ కలిగిన రాజు. మీరు గమనించండి, యేసుక్రీస్తు శిలువలో పలికిన మాట కూడా అదే. తండ్రి మీరు ఏం చేయుచున్నారో క్షమించు, మీరు క్షమించు. దేవుల్లో ఏముంది? క్షమ ఉంది, ప్రేమ ఉంది. మనుషులో ఏముంది? కఠినత్వం ఉందని మన కిందికి చదివితే అర్థమైపోతుంది. అవన్నిటినీ పారదోలి ప్రేమ, జాలి, దయ, కనికరాన్ని చక్కగా వీళ్ళ హృదయాల్లో పెంపొందించాలి. అలా జాలి మనసు కలిగి బతకాలన్నది దేవుని ఒక మంచి నియమం. మీరు గమనించండి, వారి భార్యను, వారి పిల్లలను, వారి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవాలనే ఆజ్ఞ ఇచ్చేసాడు. నాయన ఇది కట్టాలి ఖచ్చితంగా, నువ్వు తీసుకున్నావు కనుక ఇది కంపల్సరీ నువ్వు కట్టాలి అన్నప్పుడు వాడు ఏం చెప్తున్నాడు చూడు పాపం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతను చెల్లించునకు చెప్పగా ఆ దాసుని యజమానుని కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు మొత్తం క్షమించిందట.
మీరు గమనించండి. ఓర్చుకో, నేను ఎట్లాగా చెల్లిస్తా అంటే భార్య పిల్లల్ని చూసి సర్లేదు కనికరపడ్డాడు. ఎవరు? యజమానుడు కనికరపడి పోనీ లేక భార్య పిల్లలు జీవితకాలం అంతా కూడా వీడు పని చేసినా కూడా వాడి భార్య పిల్లలు పోషించుకోవడానికి సరిపోదు వీరికి, ఇక నాకు ఈడు ఎక్కడ అప్పు కడతాడని కనికరపడని. చూడండి, కనికరం అంటే సమస్త మనుషుల మీద దేవుడు ఏం చేస్తున్నాడు? కనికర పడుతున్నాడు, జాలి పడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. మీరు గమనించండి. భూమిని తిప్పుతున్నాడు, సూర్యుని రప్పిస్తున్నాడు, ఒక వర్షాన్ని కురిపిస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు, చక్కగా కడుపుండా తినబెడుతున్నాడు. అంటే ప్రపంచ ప్రజలందరినీ ఎవరు ఏం చేస్తున్నాడు? దేవుడు పోషకుడుగా ఉన్నాడు. ఏమిచ్చి మనం రుణం చెల్లించగలం? మీరు గమనించండి. 1 లీటర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఎంత? 20 రూపాయలు. అవునా? 20 రూపాయలు 1 లీటర్ బాటిల్ కొనుక్కోవాలంటే. మీరు గమనించండి. ఉప్పు సముద్రాలను వేడెక్కించడం ఏంటి, ఇవన్నీ మొత్తం మేఘాల్లోకి తీసుకెళ్ళడం ఏంటి, మళ్ళీ ఆ నీళ్ళని ఫిల్టర్ చేసి మళ్ళీ శుద్ధ మంచి నీళ్ళను పంపించడం ఏంటి, అవి మనం డ్యాములు మొత్తం నింపుకోవడం ఏంటి, తాగునీరుగా సాగునీరుగా మనం వాడుకోవడం ఏంటి. మీరు గమనించండి. అదే మొత్తం ఉప్పు నీరు అయితే పరిస్థితి ఏంటి? సముద్రం ఉప్పు నీరు తాగలమా? తాగలేము. అందుకని ఆ నీళ్ళను శుద్ధి చేస్తుండు. మన వాళ్ళు వాటర్ ప్లాంట్ పెట్టి అనుకోండి, ఎంత అంటారు? జనరల్ వాటర్, మినరల్ వాటర్. జనరల్ వాటర్ వాడుకోవడానికి, మినరల్ వాటర్ తాగడానికి మనం పెట్టుకుంటాం. మీరు గమనించండి. ఈ జనరల్గా ఉన్న నీళ్ళని మొత్తం మినరల్ వాటర్గా మార్చి మన పాదాల దగ్గరికి తీసుకొస్తుండే, మొత్తం కురిపిస్తున్నాడు. ఉప్పు ఉన్న ఏరియాలో పంట తెలుసా? ఉప్పు ఏరియా ప్రాంతంలో పంటలు పండవు, మొక్కే మొలవదు. ఆ నీళ్ళు పడితే మొక్కలు ఉంటాయా? ఎండిపోతాయి. అందుకని ఈ నీళ్ళను మొత్తం శుద్ధజలంగా మార్చి మొక్కకు మంచిగా ఏమైపోతుంది? మొత్తం ప్రాణవాయువుగా మారి ఆ నీళ్లు పడిన వెంటనే భూమి గుంజుకొని విత్తనం భూమిలో పడి ఆ విత్తనం చనిపోయి మొలకగా మారిపోయి ఆ పువ్వు కాత ఎండ వచ్చేసి మనిషి ఆహారాన్ని తీరుస్తుంది. మీరు గమనించండి. ఈ వీటికి మనం లెక్క కట్టగలమా? కట్టలేమండి. మన జీవితకాలం అంతా మనం చూసినా కూడా ఆయన రుణము మనం చెల్లించలేము, మనం కట్టలేము. ఓర్చుకున్నాడు, కనికరపడి పొమ్మన్నాడా? 28 వచ్చిన చదువుతున్నా. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్నవాని తన తోటి దాసునితో ఒకరిని చూచి ఏం చేసినాడా? వీడికి కనికరం ఉందా? మర్చుకున్న స్వభావం ఏంటి? 10 రూపాయలు వచ్చినా వదిలిపెట్టాడు. వీడికి మాత్రం 10,000 అండి. 10,000 తలాంతులు అంటే 3 కోట్ల 60 లక్షల పైన చెల్లిస్తే ఆయన క్షమిస్తే వీడు 100 తలాంతులు, 100 గొంతు పట్టేసుకుని మొత్తం. ఎక్కడ 10 తలాంతులు, ఎక్కడ 10,000, ఎక్కడ 100 దేనారములు, ఎక్కడ 10,000 దేనారములు, ఎక్కడ? మీరు గమనించండి. 100 దేనారములు, 10,000 దేనారములు. 10,000 దేనారములు యజమానులు క్షమిస్తే నాకు క్షమించింది కదా అని వీడు అంటలేడు. వీడు ఎంత కఠినాత్మలు చూడండి. ఆయన జాలిగలవాడు కనుక క్షమించిండు మొత్తం. వీడేమైపోయాడు? గొంతు పట్టుకుంటాడు తోటి దాసుడు. సమానంగా పనిచేస్తున్న వాళ్ళ స్థితిగతులు తెలుసుంటాయి కానీ పక్కవాని పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం కదా మనకు తెలుస్తుంది కదా. తోటి దాసుడు అంటే వానికి ఇచ్చేది ఎంత? ఆయనకు భార్య ఉంటారు, అతనికి పిల్లలు ఉంటారు, అతని సామర్థ్యం ఎంతో ఉంటుంది. 100 దేనారములు ఉన్నవాడు గొంతు పట్టేసుకున్నాడు రోడ్డు మీద. పట్టేసుకొని ఇస్తావా చస్తావా అంటే నా పట్ల యజమానుడు జాలి చూపించిండు, నేను కూడా అలా మనసు కలిగి ఉండాలని వీనికి లేదు చూడండి. అంటే వీడు మారలేదా? కఠినపరుచుకున్నాడు, వసూలు చేసుకోవాలనుకున్నాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు ఏ కొలత కొలుతావో, ఎట్టి కొలతతో కొలుతావో అట్టి కొలతే నీకు కొలవబడుతుంది అన్న మాట వీనికి సూట్ అయింది ఖచ్చితంగా. కింది వచ్చాను. నీవు వచ్చినది చెల్లించుమని అందుకు వాని తోటి దాసుని సాగిలపడి నా ఎడల వాడు కూడా ఏమంటాడు? అయ్యా నా ఎడల ఓర్చుకోవా, ప్లీజ్ నా ఎడల ఓర్చుకోవా, నా స్థితి నీకు తెలుసు కదా. రాజులకు స్థితిగతులు తక్కువ తెలుసుంటే అరే నువ్వు ఏమన్నా కానీ నాకు గట్టమంటాడు రాజు అయితే. మరి తోటి దాసుడు ఎంత కఠినంగా మారిపోయాడు, ఎంత అంటాడు చూడండి. నీకు చెల్లించునని వాడిని వేడుకొనక వాడు ఒప్పుకొనక వచ్చినదంతయు చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించాను. అబ్బా వీడు చూడండి ఎంత కఠినాత్ముడు. చెరసాలలో అయ్యి ఆడేమండు, అయ్యా నేను చెల్లిస్తా, అని దండం పెడతాను, వదిలిపెట్టు, కొంచెం నేను తీసుకునే వాళ్ళకి ఏమండండి లేదు ఖచ్చితంగా నీకు శిరసాలే, ఇది తీసుకున్నప్పుడు ఒక మాట మాట్లాడాను, ఇష్టప్పుడు ఒక మాట మాట్లాడాను కనుక నేను కనికరపడా అన్నట్టుగా కఠినాత్మగా మారి ఈ మనసు ఎవరికొంట జరిగినా
దయ్యపు సంబంధులకు సాతాను సంబంధులకు ఉండదు. ఎందుకంటే సాతాను చేత పీడింపబడిన వారు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు వాడుకొని వదిలేయాలి తప్ప అదే ప్రాణప్రదంగా ఉంటే అదే మనల్ని చంపేస్తాయి. మీరు గమనించండి. దానికోసమే కదా వీడి ప్రాణం మీద తెచ్చుకోడు. వాడిని క్షమించగా వాడిని చెరసాల్లో వస్తే ఏమైపోయాడు? ఇంకా భయంకరమైన శ్రమలోనికి వెళ్ళినట్టు. మనం కూడా ఏంటంటే ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి దేవునికి కలిగిన క్రీస్తుకు కలిగిన మనసుతో మీరు బతకండి అని చెప్పాడు. ఒక్క మనసులో ఏం చెప్పిందంటే క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నది. అంటే క్షమాపణలో దాగి ఉన్న పరమార్థం బాగా తెలిసి యేసుక్రీస్తుకు శిలువలో ఉండి కూడా చంపుతున్నా కూడా, కొడుతున్నా కూడా, అవమానిస్తున్నా కూడా, ముఖం మీద ఉమ్మి వేసినా కూడా యేసుక్రీస్తు ఏమన్నాడు? అన్ని ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు? పరలోకం నేను పొందాలంటే తండ్రి మనసు ఇది. తండ్రి మనసు బాగా తెలిసింది ఎవరికి? యేసుక్రీస్తుకు మాత్రమే. ఎందుకంటే తండ్రి కుడిపార్శ్వమున ఆనుకొని కూకునే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆనుకొని కూకునే వ్యక్తి. తండ్రి మనసు ఏందో స్పష్టంగా తెలిసిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. క్షమించాలి, అందరినీ ప్రేమించాలి. తండ్రి ఏంటి? ప్రేమాస్వరూపి. అందువల్ల మనం కూడా ప్రేమగా ఉండాలి తప్ప నేను ఈ బాధలకు, ఈ చిన్న కష్టాలకు నేను ఏమాత్రం తొట్టిల్లిపోయి, నేను ఏమాత్రం ఇబ్బంది పడ్డా కూడా ఏదన్నా నేను అనుకుంటే మాత్రం నేను పరలోకం వెళ్ళను అని యేసుక్రీస్తు ఖచ్చితంగా తెలుసు కనుకనే హృదయపూర్వకంగా క్షమించిండు. అందరినీ కొట్టిన వాళ్ళను, అవమానపరిచిన వాళ్ళను, ఎంత ఏమన్నా కూడా క్షమించిండు. అందుకనే ఈయన క్షమించమనే చెప్తుండే. క్షమాగుణం కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు. అందుకనే మీ సహోదరులను కూడా మీరు ప్రేమించండి అని కూడా ఆయన శిలువకు భోగమునిపై చెప్పిన వాక్య భాగం కూడా మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 6 మనం చదువుకున్న భాగంలో ఉంటుంది. 14, 15లో ఉన్నది ఆ వచనాలు. పోయినసారి మనం చదువుకున్నాగా. కింది వచనం చూడండి. కాగా వాడి తోటి దాసుడు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. చూడండి, అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిచి, చూడండి ఏమంటాడు? బిరుదు, మంచి బిరుదు ఇచ్చిండు. చెడ్డ దాసుగా, నీవు నన్ను వేడుకుంటుంది కదా, నీ అప్పంతయు నేను క్షమించి తిని, నేను నిన్ను కనుకరించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కనుకరించవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చిన అంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించకపోయిన ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఖచ్చితం. క్షమాపణ వస్తే క్షమాపణ వస్తుంది, ప్రేమ చూపితే ప్రేమ వస్తుంది. నువ్వేం చేస్తే అదే తిరిగి వస్తుందని ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్తుండు? అక్కడ యజమానుడు అని చెప్పిండు, ఒక దాసుడు అని చెప్పిండు. కిందికి మొత్తం కన్క్లూషన్ ఏమి ఇస్తుండే యేసుక్రీస్తు? పరలోకపు తండ్రి అలాంటి మనసే ఉంది. నువ్వు ఎవరిని క్షమిస్తావా? పరలోకపు తండ్రి వాళ్ళనే క్షమిస్తాడు. నువ్వు కఠినపరుచుకుంటే నీకు అదే జరుగుతుంది ఖచ్చితంగా అని క్లియర్ కట్గా చెప్తున్నాడు. మీరు గమనించండి, మనం ఉన్న జీవితకాలం అనేది చాలా చిన్నది. క్షమాపణ కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఏం చేస్తే అదే వస్తుంది. అందుకనే ఒక మాట చూడండి, మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుంటే మంచి మాట అక్కడ చెప్తుంటారు. ఏమంటుందండి? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకును మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకును తీర్పు తీర్చబడదు. చూడండి, మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. బాగా గమనించండి, మీరు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలమును నీ సహోదరుని కంటిలో నలుసును చూచుట ఎలా చాలు. ఏమంటున్నాడు? నువ్వేం చేస్తున్నావు అది నీకు తిరిగి వస్తుంది అంటున్నాడు. నీ సహోదరుని నువ్వు తీర్పు తీస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఖచ్చితంగా మరి నిన్ను గురించి కూడా తీర్పు తీర్చబడుతుంది కంపల్సరీ.
అని చెప్తూ ఖచ్చితంగా అదే చొప్పున నీకు తీర్పు తీర్చబడుతుంది అంటున్నారు. మీరు గమనించండి, నీవు కొలత అంటే నువ్వేం కొలుస్తున్నావో అదే కొలత నీకు జరుగుతుందని యేసుక్రీస్తు క్లియర్గా తన కొండ మీద ప్రసంగములో 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగంలో చెప్తున్న ఒక ఉన్నతమైన మాటలు మీరు గమనించండి. క్షమాపణ అనేది ప్రారంభం నుంచి ఆత్మ విషయంలో దీనత్వం కానీ, ధన్యులు ఎవరని కానీ ఖచ్చితంగా అన్ని చెప్పుకుంటూ వస్తూ ఖచ్చితంగా క్షమాపణ గురించి చెప్తున్నాడు. శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండని మీరు వెళ్ళలేరు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ధర్మశాస్త్రమును దాని వచనములను నేను కొట్టివేయ అంటే నేను కొట్టివేయ వచ్చిందని మీరు తలంచవద్దు, నేను వాటిని నెరవేర్చుటకే కానీ కొట్టివేయ రాలేదు అంటాడు. అంటే నెరవేర్చి కొట్టేస్తున్నాను. కంటికి కన్ను పంటికి పన్ను. పాత నిబంధన ప్రకారం ఏంటి? కంటికి కన్ను పంటికి పన్ను. కొత్త నిబంధన ప్రకారం ఏంటి? మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పాలి. పాత నిబంధన ఏంది? బాహ్య సంబంధమైంది. కొత్త నిబంధన ఏంది? ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైన గ్రంథము కొత్త నిబంధన 66 పుస్తకాలు, 25 పుస్తకాలు అయితే పాత నిబంధన గ్రంథము 39 పుస్తకాలు. అది ఛాయారూపకం అయితే ఇది నిజ స్వరూపం. స్పష్టంగా చెప్తున్నాడు. మొత్తం అక్కడ యుద్ధాలు చేసిరు, కొట్టుకున్నారు, కంటికి కన్ను పంటికి పన్ను అన్నీ ఉన్నాయి పాత నిబంధనలు. దాన్ని మొత్తం ఆ చట్టాన్ని మొత్తం మారుస్తూ నూతన నిబంధనలు మనకు యేసుక్రీస్తు ఇచ్చినట్టుగా మనం ఖచ్చితంగా చూస్తున్నాం. అందుకనే నువ్వు ఏ కొలత కొలుస్తావో నీకు అట్టి కొలతతోనే నువ్వు కొలచబడుతుంది. నీ సహోదరుని కంట్లో నువ్వు నలుసు చూస్తున్నావు, నీ కంట్లో మాత్రం దూలం ఉంది. వద్దు, విమర్శించడానికి నీకు వద్దు. ఆ విమర్శలు చేయాలంటే ఏముండాలి? అలాంటి పనులు నువ్వు చేయొద్దని, అలాంటి పనులు నువ్వు చేయొద్దని రోమపత్రికలు చెప్తాడు. నువ్వు అలాంటి పనులే చేస్తున్నావు కదా, అట్టి పనులే నువ్వు చేయించున్నావు కనుక నీ సహోదరునికి నువ్వు ఎలా చేస్తావు అని ఒకసారి చూడండి. రోమపత్రికలో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. రోమిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం తీర్పు తీర్చే మనుషుడు నువ్వు అట్టి కార్యములు చేయించున్నావు కదా అని అంటాడు. 2:1 కాబట్టి తీర్పు తీర్చే మనుషుడా నీ ఓడివైనను సరే నిరత్తోడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి నువ్వు తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏదైనగా తీర్పు తీర్చే నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద మీరు గమనించండి. నువ్వు ఏ కార్యములు చేస్తున్నావో ఆ కార్యములు చేయకుండా నువ్వు తప్పు అని నువ్వు చెప్తే నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మీరు గమనించండి. అందుకనే క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి తీర్పు తీర్చే మనుషుడా నీవు ఎవరివైనా సరే నిరంతరుడై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీకు నువ్వే ఏమైపోతున్నావు? నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ఎట్టి కార్యములు? అట్టి కార్యములు అంటే అతడు ఏం చేస్తుండో సేమ్ అలాంటి పనులే చేస్తూ నువ్వు అతడు తప్పు అంటున్నావు. కానీ నీకు నువ్వు చూసుకో, ఫస్ట్ నీకు నువ్వు చేసుకో, నీకు నువ్వు బోధించుకో, నువ్వు సెట్గా అనే దాని మీద ఖచ్చితంగా ఈ వచనాలన్నీ వచ్చే కొత్త పాటలు వస్తాయి. ఈ వచ్చే మాటలన్నిటినీ వస్తాయి. ఎందుకంటే అదే సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకునేది అందు శ్రద్ధ కలిగిన వారే ధన్యులు. ఎవరు ధన్యులు? ధన్యులు అన్న దాని మీద ఆ పాటల్లో మంచి లిరిక్స్. దైవ గ్రంథాన్ని ఎలా ధ్యానించాలి, ఎలా దాన్ని మనం పాటించాలి, దైవ గ్రంథాన్ని దాన్ని నేర్చుకొని బ్రతుకు మార్చుకొని బోధించిన వారు ధన్యులు. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలట? దైవ గ్రంథాన్ని నేర్చుకొని మార్చుకొని బోధించిన వారు ధన్యులు అన్నదాన్ని ఆ లిరిక్స్ వస్తుంది. ఒక దగ్గర
6-7 చరణాలు, పెద్ద పాట వస్తుంది. అది అన్నీ వస్తాయి మొత్తం. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకున్న వారు ధన్యులు, భూతులైనను సరస్వత్తులైనను నోటితో పలకని వారు తను తాను కాపాడుకున్నవారు ధన్యులు అని వస్తుంది మొత్తం. ఎదటి వారి మీద ఏలన చేయకుండా, గేలి చేయకుండా అవన్నీ చక్కగా ఆ పాటల్లో చాలా అమర్చబడి ఉంటాయి అన్నమాట. మీరు నెక్స్ట్ వారం ఆదివారం నాడు విందురు, చక్కని పాట అది. ప్రియమైన దేవుడు అంటే ఒక ఆత్మీయ జీవితాన్ని ఎలా నిలబెట్టాలి, మాటలు చెప్తున్నాం కానీ పాట రూపకంగా వెళ్ళాలి ఖచ్చితంగా. బైబిల్లో ఉంది, భూతులైనను సరస్వత్తులైనను మీరు ఉచ్చరింపకూడదు అని ఉంటుంది. ఆ పాటల్లో చాలా పాటలు విన్నా నేను, ఎక్కడ ఈ కరెక్ట్ అయినాయా, ఈ మాటలు చెప్పలే. ఈ మాటలు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగి ఉన్నవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయంలో వాక్యం ఉంటేనే శుద్ధీకరింపబడతారు, నేర్చుకోవాలి అన్న దాని మీద. అందుకనే నేను కూడా సాగరన్న ఒక పాటలో పెట్టిండు, కానీ ఎవరు ధన్యులు అన్న దాని మీద హృదయములో వాక్యము, గదిలో ప్రార్థన, వీధిలో సాక్ష్యము నిలుపుకున్న వారే ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? హృదయములో వాక్యము, గదిలో ప్రార్థన, వీధిలో సాక్ష్యము నిలుపుకున్న వారే ధన్యులు. ధన్యులు ధన్యులు దైవ గ్రంథాన్ని పాటించేవారు ధన్యులు. నీతిని అనుసరించి తమ జీవితంలో నడిచేవారు ధన్యులు అన్నదాన్ని ఒక అద్భుతమైన పాట. దేవుడు చక్కని ఆలోచన ఇచ్చి మంచి పాట రూపొందింది, మంచిది. ఇక్కడ చూడండి, అదే ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆలోచించినప్పుడు దేవుడు చక్కని ఆలోచించి ఆ పాట చక్కని పదాలు అనేది సమకూర్చబడింది. మీరు గమనించండి, ఎదలివానికి అనేది నువ్వు ఖచ్చితంగా అట్టి కార్యములే నువ్వు చేయుచున్నావు అంటే చేయకుండా యేసుక్రీస్తు అందరిని హెచ్చరించింది. ఎందుకు? ఆయన ఏ కార్యములు వీళ్ళు చేసేది మనుషులు చేసే కార్యములు చేయలేదు కనుక అనడానికి ఆయనకు ఇదిగా ఉంది. ఒక స్త్రీని పట్టుబడ్డది, మీలో మొదలు రాయని ఈయన వేయడానికి అధికారం ఉంది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం, ఆయన తీర్పు తెచ్చే అధికారం ఉందంటే ఉన్నది, ఎందుకంటే ఆయన ఏ పాపం చేయలేదు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చూడండి. ఉదయం పూట మహాజ్ఞానం చెప్తుండు మహాత్ముడు యేసుక్రీస్తు. ఈ దొంగలు వచ్చిరు, ఏం చెప్తుండు చూడండి. 3వ దినమున గలిలయలోని కింది వచ్చిన 2 యేసు 8వ అధ్యాయం అన్న క్షమించండి, 8వ అధ్యాయం 2వ వచనం, క్షమించండి 8వ అధ్యాయము 2వ వచనం చూస్తే తెల్లవారగానే చూడండి దేవాలయంలో కోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి ఏం చేస్తుండు, వచ్చిన వాళ్ళందరికీ బోధిస్తుడు. పొద్దున్నాకనో ప్రజల్లో ఉంటుండే యేసుక్రీస్తు, నైట్ పూట వెళ్ళిపోయి తండ్రితో సంబంధం కలిగి ప్రార్థన చేసుకుంటూ చక్కగా ఉన్నాడు యేసుక్రీస్తు. ఆయన మళ్ళీ ఉదయం కాగా తెల్లవారుచుండగానే వచ్చి మంచి దేవాలయంలోకి వెళ్ళిపోయిండు, అక్కడ కూర్చున్నాడు. ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిండు. వచ్చిన వెంటనే ఆయన కూర్చుండి వారికి బోధించుతుండేను. అయితే వీళ్ళు ఏం చేస్తారు చూడండి, శాస్త్రులు పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడి ఉన్నది, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపబడని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా అని వాళ్ళు ఏమంటారు, నువ్వేం చెప్పేదో ఇది ధర్మశాస్త్రంలో మోసే గారు చెప్పిండు, పితరుడు అందరిని నడిపించిన నాయకుడు, మరి దీనికి నువ్వేం చెప్తావు పట్టు వదలక మళ్ళీ యేసుక్రీస్తుని విరికిద్దామని దురాలోచనతో వచ్చి నేను ఏమని ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడితే ఈయన రాళ్ళతో కూడా చంపేయచ్చు. అవునని కానీ కాదని కానీ ఎటు చెప్పినా కూడా ఈయన తప్పు తీయొచ్చు, లేకపోతే మోసేకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం చేస్తారు, రాళ్ళు కొట్టి చంపేయచ్చు. ఈయన ఏం చెప్తాడు దీనికి అన్నదాని మీద వాళ్ళు కుటిలమైన బుద్ధితో ఆలోచనలతో దుర్బుద్ధితో యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తునందే గుప్తమై ఉన్నాయి. అసలు జ్ఞానమై ఉన్న యేసునే మీరు గమనించండి. ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమంటుండో చూడండి, ఆయన యేసుక్రీస్తు మీద నేరం మోపవలనని ఆయన శోధించుతూ ఇలాగో అడిగిరి. 6వ వచనం చూడండి, అందుకు వంగి ఆయన నేల మీద ఏమో రాయిచుండెను, పట్టు వదలక అసలు దొరికిపోయింది, ఇక దొరికిపోయింది మాకు. ఇక అమ్మ చాలా భలే ఇరికాటంలో పెట్టినాం, ఒక్క మాట కూడా మాట్లాడతాడు. ఇన్ని మహా సంగతులు చెప్పింది కదా ఈయన, ఆ మాటలు విని మా బ్రతుకులు మార్చుకుంటానికి రాలే.
ఈయన తప్పు చెప్తాడు అని వచ్చిరు దొరికించుకుందామని. కానీ పట్టు వదలకుండా చూడండి, శోధిస్తున్నారట, పట్టు వదలకుండా అడుగుతున్నారు. ఏం చెప్తాడు? అవునంటాడా కాదంటాడా? కాదన్నా ఇబ్బందే, అవునన్నా ఇబ్బందే. మీరు గమనించండి, రాళ్ళతో కొట్టి చంపేయమంటే ఎట్లా? ఒక ప్రాణం తీసిన వాడు అవుతాడు. అసలు నరహత్య చేయొద్దు తెలుసా? నరహత్య చేస్తే ఏమైపోతుంది? విమర్శకు లోనవుతాడు. వ్యర్థుడా అని చెప్తేనే విమర్శకు లోనవుతాడు. నరహత్య చేయొద్దు ధర్మశాస్త్రం ప్రకారంగా. ఒకటి చంపే హక్కు లేదు. మరి చేస్తే ఇద్దరిని తీసుకొచ్చి, అప్పుడున్న కాలంలో ఇద్దరిని తీసుకొచ్చి తప్పు చేసిరు కనుక ఖచ్చితంగా వాళ్ళని చంపొచ్చు అని చెప్పిండు ఇద్దరిని. కానీ ఒక్కరిని తీసుకొచ్చిండు. మళ్ళీ వీళ్ళు పట్టుబదలక అడుగుతా ఉండు. అడుగుతుంటే యేసుక్రీస్తు ఎలాంటి ఈ మాట చెప్తారని వాళ్ళు ఊహించలేదండి. ఈ మాట ఇలా చెప్తాడు అని వాళ్ళు ఊహించలే. వాళ్ళు ఊహించని విధంగా యేసుక్రీస్తు అద్భుతమైన మాట చెప్పిండు చూడండి. ఆయన వారి తలెత్తు చూచి, మీలో పాపం చేయనివాడు, పాపము లేనివాడు. చూడండి, మీలో పుట్టింది మొదలుకొని ఇంతవరకు పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉన్నవాడు ఎవడో బాబు రాయి వేయవచ్చు. చాలా మేము శుద్ధులము, మేము పరిశుద్ధులము, చాలా నీతిమంతులము అని మీరు పొద్దున్నైతే దేవుని వాక్యం చదువుకోవాలి. మీ పిల్లలకు మీరు నేర్పుకోవాలి. మీ ఇళ్ళలో మీరు ఉండాలి. మందిలో పోయి ఎందుకు తిరుగుతారు మీరు? మందు చేసే తప్పులు వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు అని మీరు ఏం చెప్తారు? మీ పని ఏంది? ఎదరి వారి కంట్లో దూరం నలుసుని చూస్తారు, కానీ వీళ్ళ కంట్లో దూరం భయంకరంగా ఉంది. మత్తయి సువార్త మీరు మనసులో పెట్టుకొని వచ్చింది చదవండి. మత్తయి సువార్తలు 7వ అధ్యాయం చదువుకున్నాం కదా, అది మనసులో పెట్టుకొని చదివితే క్లియర్గా విడిపోద్ది వాక్యం. వీడు ఏం చేస్తాడు? ఎదురువాడి దాంట్లో దూరం ఉందని చూస్తాడు. వీడి కంటే ఏముంది? నడుస్తుంది. వీడే పెద్ద పాపి. పక్కకు పోయి ఆ పాపాన్ని నెంచుతుందని వీనికి ఎంత తక్కువ ఉంది చెప్పండి. వీడే శుద్ధుడు అని చెప్పుకుంటూ శాస్త్రుడు పరిచయలు, మేము ధర్మశాస్త్ర ఉపదేశకులము, మేము శుద్ధులము, పరిశుద్ధులము, వీళ్ళు పాపులు, వీళ్ళని చంపాలి. మనుషులను పాప అంటే మనుషులను ఏం చేస్తారు? వీళ్ళు పాపలా ఉండి పాపిని చంపవచ్చా? పాపిని క్షమించి దేవుడు అందుకనే ఏం చేసిండు? పాపికి క్షమాభిక్ష పెట్టి పాపిని రక్షించడానికి వచ్చిండు. పాపం నిమిత్తం ఏం చేసిండు? చనిపోయి పాపము నుంచి విమోచించి కొనడానికి వచ్చింది యేసుక్రీస్తు. వీళ్ళేం చేస్తారు? పాపం అనే పేరు పెట్టుకుని పాపులను చంపుకుంటూ పోతురు. ఇక ఎక్కడ ఉంటుంది? అలా హక్కు ఉందా? అందుకనే మనకు అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో 30వ వచనంలో భూలోకం అంతటికీ తీర్పునిచ్చడానికి ఏ పాపము లేని వాడు పరిశుద్ధుడైన క్రీస్తు రాబోతున్నాడు అందరినీ శిక్షించి దండించడానికి. మీరు గమనించండి. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా సరే, మీలో పాపం లేనివాడు, తప్పు చేయనివాడు, పరిశుద్ధుడు అనుకునేవాడు ఎవడైనా సరే రాయవచ్చు అనే వరకు వీళ్ళు ఏం చేసారు? మరి అందరూ పాపలు అంటే ఇక్కడ చిన్నలు పెద్దలు అని ఉండదు. చూడండి కింద వచ్చింది. మరలా వంగి నేల మీద ఏమో రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు కూడా పాపాత్ములేనా అండి? చిన్నవారు కూడా పాపాత్ములేనా? పెద్దవారు అంటే ఏదో వచ్చారు, చిన్నలు కూడా ఏంటి? పాపంలో పెత్తరిల్లిపోయారు, భ్రష్టులు అయిపోయారు. మీరు గమనించండి, చిన్నలు మొదలుకొని పెద్దలు మొదలుకొని చిన్నల వరకు అందరు ఏం చేసినట? ఒకడి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయి యేసు ఒక్కడే మిగిలేను. బాగా గమనించండి, ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తలెత్తి చూచి, బాగా గమనించండి, ఎలాంటి కౌన్సిలింగ్ అండి, ఎలాంటి కౌన్సిలింగ్, ఎలాంటి మాట. ఇలా మాట్లాడతారా? ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారా? ఒక స్త్రీ తప్పు చేసిందంటే ఎలాంటి భయంకరమైన బూతులు ఆడతారు? సమాజం నిందిస్తుంది, అధికారం నిందిస్తారు, ఛీ అంటారు. మీరు గమనించండి, ఈ ధర్మశాస్త్రకులు ఏం చేయాలి? నేను బైబిల్ ధ్యానిస్తాను కదా అనుకున్నా. ధర్మశాస్త్రంలో దేవుని ఆహారంలో దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు అన్నిట్లలో దశమ భాగాలు తీసుకురమ్మని దేవుడు చెప్పింది. బీదలకు సాధలకు ఆహారం పెట్టి మంచిగా పోషింపబడుతుంది కూడా ఉన్నది. దేవుడు ఒక్కరికే కాదు, మిగతా వారికి కూడా ఖచ్చితంగా పరదేశులకు కానీ దిక్కులేని వాళ్ళకి కానీ వీళ్ళు ఈ ఆహారం వల్ల పోషింపబడాలి ఖచ్చితంగా. ఆమె అలా అయిపోయిందంటే ఎందుకు అవుతుందండి? ఒక స్త్రీ అలా అయిపోయిందంటే ఏంటి? తనను తాను రక్షించుకోవడానికి తన దేహాన్ని పెట్టుబడిగా పెట్టి ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, బిల్డింగ్లు కట్టుకోవడానికి కాదు, బతకడానికి బతుకు పోరాటములో పాపం తన దేహాన్ని అమ్ముకొని జీవనం వెళ్ళదీసింది తప్ప ఆమె బిల్డింగ్లు కట్టినట్టుగా ఏం లేదు. మరి మీరు గమనించండి, అలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఈ దౌర్భాగ్యులే. అమ్మ ఇలాంటి తప్పమ్మా, ఇలా చేయకూడదు బైబిల్ ప్రకారంగా, లేకపోతే దేవుడు ఇచ్చిన చట్ట ప్రకారంగా ఏదైనా ఉపాధి చూపించవచ్చు కదా. వీళ్ళందరూ ఎవరండి? ఇశ్రాయేలే కదా. నిన్ను వల్ల నీ పొరుగువారు ప్రేమించాలని ఉంది కదా.
క్షమించాలని ఉంది కదా. అలా ఎత్తుడు నువ్వు ఎందుకు కళ్ళు తీసుకుని చూస్తున్నావు? తప్పు మొదటి ఆపేయచ్చుగా అవకాశం ఉందా లేదా? ఈమె తప్పు తీసుకొచ్చి చంపాలన్న అంత ఆతృతలో నీకు ఆ తప్పును మొదటినే తప్పమ్మా, ఇది దేవునికి విరుద్ధమైంది, మనం దేహం పరిశుద్ధమైన జనం, మన దేవుడి సొత్తైన ప్రజలం, ఇలాంటిది అన్ని జనులలో ఉంటే ఉండొచ్చు కాక, కానీ మనం అందరికీ మాదిరిగా ఉంచాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్న జనాంగం, మనము దేవుని బిడ్డలము అని ఆమెను మానిపించి, ఈ దుర్మార్గుడు నేను బాగా డీప్గా ఆలోచించి దొరికినా అందులో ఒకడే ఈ దొంగ. ఆమెను తీసుకొచ్చి మధ్యలో వ్యక్తులలో వీళ్ళకి సొంతమోడే ఓడో ఒకడు, కానీ పురుషుని చూడు పక్కకు తప్పించురు. ఒక స్త్రీని, ఒక అమాయకురాలను తీసుకొచ్చి మధ్య నిలబెట్టి సంపాదన ప్రయత్నం, ఇలా కుటిలమైన బుద్ధి చూసినా చూడండి. ఆమె తప్పివచ్చు కదా, ఇలాంటి చేయకూడదు, ఇలాంటి క్రియలు ఏమాత్రం పాప క్రియలు చేయకూడదని ధర్మశాస్త్రంలో రాయించింది కదా. వ్యభిచారం చేయవద్దు అని రాయించడే లేదా? ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞల్లో ఉందా లేదా? 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుకి ఇచ్చిండు, 4 ఆజ్ఞలు దేవుని గురించి రాయించిండు. 6 ఆజ్ఞల్లో ఈ మాట ఉందా లేదా? 6 ఆజ్ఞల్లో ఉంది. మరి ఇది పాటించాలా వద్దా? అలాంటిది పాపం ఎందుకు ఇలాంటివి చేసుకుంటుందని ఖచ్చితంగా పెట్టాలా వద్దా? ఏదైనా ఉపాధి కల్పించాలా వద్దా? ఇశ్రాయేలుకి ఏం తక్కువ అండి? అన్నీ ఉన్నాయి కదా. తోటలు ఉన్నాయి, ఒలివ తోటలు ఉన్నాయి, దానిమ్మ తోటలు ఉన్నాయి, ఖర్జూరపు తోటలు ఉన్నాయి, విపరీతమైన పంట ఉంది, మంచిగా ఇనుప గణజాలు కలిగిన దేశాన్ని ఇచ్చిండు గొప్పగా, మంచిగా సకల సంపదలు వనరులు కలిగిన దేశాన్ని ఇచ్చిండు దేవుడు స్వాస్థ్యంగా. ఒక బీదాగా మారిపోయి పాపం వ్యభిచారంగా కూడిపోయిన బిడ్డను బయటకు తీసుకొచ్చి ప్రేమించి క్షమించి దేవుని అట్లా ఇది తప్పమ్మా అని చెప్పేసి ఉంటే అయిపోద్ది కదా. దౌర్భాగ్యులారా, తీసుకొచ్చి మీరు చంపడానికి ఉన్నారు తప్ప ఇవన్నీ అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు మరి ఏంట్రా మీరు ఒక అమాయకురాలను చంపాలనుకోండి, మరి ఇంకోటి ఏది? ఆ ఒక్కదే చేసింది వ్యభిచారం, మరి ఏమితో చేసిన వాడెక్కడా? ఎవ్వరు సమాధానం లేకుండా చిన్నలు పెద్దలు ఒకటేమంటే అన్ని రాళ్ళు పడేసి పరుగిగా బయటకు వెళ్ళిపోయారు. అంటే క్షమాపణ లేని కఠినాత్ములు అని చెప్పొచ్చు. మీరు గమనించండి, కఠినాత్ములు. ఆమెను ఏమంటుండేకైనా ఒక స్త్రీ ఇదిగా ఉందంటే ఆమెను ఏలన చూపులు భయంకరమైన బూతులాడతారు కదా. మా తండ్రి అంటే యేసుక్రీస్తు మన ప్రభువు, మన రక్షకుడు, విమోచకుడు ఏం చెప్తుంది మహనీయుడు అంటే మీరు గమనించండి. అమ్మా మీరు గమనించండి ఏమంటుండండి. ఆమెను చూసి తలెత్తిండు, పైకెత్తిండు. యేసుని చూసి ఆమెను చూసి ఏమంటుండండి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నిన్ను శిక్షింపలేరా అడిగినప్పుడు లేదు ప్రభువా అనెను. అందుకు యేసు అబ్బా ఏమంటున్నాడు? శిక్షించే అధికారం ఉందా లేదా యేసుక్రీస్తుకు? ఉందా లేదండి? శిక్షించే అధికారం బరాబర్ ఉంది. అందుకని నేను నిన్ను శిక్షించను. ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభు అంటే నేను నీకు శిక్ష విధింపను. శిక్ష విధించే స్థానంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఏ పరిస్థితిలో నాకు తెలుసమ్మా, నువ్వు ఎవరిని మోసం చేయలే. నీ దేహాన్నే పనంగా పెట్టి ఆ 4 మెతుకులు తిని బతకడానికి బతుకు పోరాటంలో నువ్వు ఇది చేస్తున్నావు. నువ్వు ఇది మంచిది కాదు. నేను నిన్ను శిక్షించను. ఇక వెళ్ళి పాపం చెయ్యకు. మాతృత్వం అండి, ప్రేమ. మీరు గమనించండి, కొంతమంది స్త్రీలు అలాగనే మారిపోతున్నారంటే చట్టాలు ఏం చేస్తున్నాయి? ఈ ప్రజాస్వామ్యం దేశంలో ఎందుకు అలా మారిపోతున్నారు? ఎందుకు ఇలా అయిపోతున్నాయి? దీని వెనక బడా నాయకులే ఉంటారు. మళ్ళా ఈ వ్యభిచారాన్ని ప్రోత్సహించడానికి, దీన్ని మొత్తం ఏర్పాటు చేయడానికి వాళ్ళ రక్త మాంసముల మీద కోట్ల రూపాయలు దండుకునే దౌర్భాగ్యులు ఉన్నారు సమాజంలో ఉన్నారు. పెద్ద నాయకులే మళ్ళా అమాయకులను, పల్లెటూరులో పొంది ఉన్న పిల్లలను అమాయకులను తీసుకొచ్చి అమ్ముకొని వ్యాపారం, మానవ దేహాల మీద వ్యాపారం చేసుకునే దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. గమనించండి, వీళ్ళందరూ దేవుని ఉగ్రతకు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆడింది ఆట పాడింది పాట పాడతారు నాయకులు. వాళ్ళందరినీ అమాయకులను తీసుకొచ్చి నువ్వు ఇట్లా చేస్తే ఒకనొక నాడు దేవుడు ఉంటాడు, వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకు భయంకరమైన తీర్పు అనేది ఖచ్చితంగా తీరుస్తాడు. అమ్మా ఇక నేను నీకు తీర్పు తీర్చను, శిక్ష విధించను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు. అయిపోయిందండి. ఈ మాటలు కావాలి కదా సమాజానికి, ఈ మాటలు కావాలి. మార్పు చెందుతారు ఎమ్మటే. ఇక మళ్ళీ పాపం చేసినట్టు ఎక్కడ కనిపించలే. అమ్మా నేను నిన్ను శిక్షించను. ఎవరు నేను శిక్షించలేదా? ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభువా అన్న వెంటనే వెళ్ళిపోయింది. చక్కగా ఉన్నది. మీరు గమనించండి, మీరు ఆలోచించండి ఒకసారి. దేవుని వాక్యం అనేది చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటూ, మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనకు ముందుకెళ్తే ప్రియమైన దేవుని పిల్లరా,
మనకు చాలా ఇందులో మనకు కనిపిస్తుంది నీతి. శాస్త్రులు పరిచయులు శిక్షించాలి, చంపాలి అని కక్షగట్టి వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళు ఏమైపోయింది, వాళ్ళే సకల దుర్నీతి యందు పాపమందు నిలుచున్నారు. కనుక ఏ ఒక్కడు కూడా ధైర్యం చాలక చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, పెద్దలు మొదలుకొని చిన్నల వరకు అందరూ ఒకరి వెంట ఒకరు అందరూ వెళ్ళిపోయారు. 11వ వచనం చూడండి. ఆమె వెళ్ళి ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్షను విధింపను, నీవు వెళ్ళి పాపము చేయకమని ఆమెతో చెప్పాను. గమనించండి, చెప్పిన వెంటనే అయిపోయిందండి. బ్రతుకు మారిపోయినారు. దీనిలారా మార్పు అంటే అంత గొప్ప మార్పు, అంత గొప్ప మార్పు. మీరు గమనించండి, మనం ఇంతకుముందు చదువుకున్నాగా తలంతుల కాడికి రండి మళ్ళీ. అంటే దేనారముడు 10,000 దేనారముడు కదా, అన్ని క్షమించిండు, క్షమాపణ కలిగి. ఇక్కడ కూడా చచ్చిపోయేటామని కూడా క్షమించాడు. శిలువలో కూడా అంత గొప్పగా క్షమాపణను విధించాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 28 నుంచి చదువుకుందాం. లాస్ట్ వచనాలు చదువుకుందాం. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి 100 దేనారములు వచ్చి ఉన్న తన తోటి దాసుణ్ణి ఒకరిని చూచి మరి గొంతు పట్టుకొని, నీవు వచ్చినవి నాకు చెల్లింపు అని చెప్పాను. అందుకు దాని తోటి దాసుడు సాగిలపడి. మీరు గమనించండి, తోటి దాసుడు కూడా ఆడు రాజు కాదు, వీడే మంత్రి కాదు, వీడే చిన్నోడేం కాదు, కానీ సమాన దాసులు అయినప్పటికీ సాగిలపడి దండం పెట్టి, కనికరపడు, నా యందు ఓర్చుకో, కనికరపడి నా యందు ఓర్చుకో, నీకు చెల్లిస్తా అన్నాడు. చెల్లించని కూడా అనలే, ఏదో నేను చెల్లిస్తాయా, కొంచెం టైం పడుతుంది, కొంచెం 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 నేను ఇస్తా. మీరు గమనించండి, దాని ఎంత 100 దేనారాములు అంటే కేవలం దానికి దాదాపు లెక్క ఎంత, 50 రూపాయలకు ఓర్చుకోలే అండి. 3,60,00,000 క్షమించిన దేవుడిని అయితేనో యజమానుడు అన్ని ఓర్చుకుంటే అందులో 50 రూపాయలకి ఇవి ఓర్చుకుంటున్నాయంటే మీరు గమనించండి. అంటే ఇవన్నీ మనకు తెలిపేది ఏంది, క్షమాపణే, జాలి, ఈ మంచితనమే మనకు పరలోకం తెచ్చిపెడుతుంది అనేది ఖచ్చితంగా మనం గమనించాలా. దానికి ఇక్కడనే భూమి మీదనే చెప్తుంది ఎలా ఉండాలి ఏం కదని. తోటి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకోమని నీకు చెల్లించదనని వాడిని వేడుకొని, కానీ వాడు ఒప్పుకొనక వచ్చినది చెల్లించే వరకు వారి చెరసాల్లో వేయించాను. కాగా ఇవన్నీ గమనించిండండి. తోటి దాసుడు చెరసాల్లో వేసిండు ఇచ్చేంత వరకు, అంటే ఇచ్చినాక విడుదల అయ్యిండు, ఇచ్చేంత వరకు చెరసాల్లో వేసిండు. ఎక్కడో సప్పో చేసిన పాపం తీసుకొచ్చి ఆ 50 రూపాయలు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత, అయ్యా పలానా వ్యక్తికి నాకు ఇట్లా చేసిండు, సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్పినట్టుండు. చెప్పిన తర్వాత విన్నాక ఏమంటుండో యజమానుడు చూడండి, మిక్కులు దుఃఖపడుతూ వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరణముగా తెలిపి, అప్పుడు ఆ యజమానుడు వాడిని పిలిచి, చెడ్డదాసుడా, నువ్వు నన్ను వేడుకుంటివి గనుక నీది మొత్తం ఏం చేసినట, అపంతయు క్షమించి తిని నేను నిన్ను బాగా గమనించండి, మనం కనికరిస్తేనే ఆ కనికరం మనకు వస్తుంది. నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని ఏం చేయాలి, కనికరింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకి వచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించమని అని చెప్పి, ఇదంతా వివరణ చెప్పి, అది ఎవరో కాదు మీ సహోదరులు ఇలా ఉంటుంది పరలోకపు దండాలని ఫుల్ వివరణ అనేది మంచి క్లారిటీగా. దాసుడు అని ఇవన్నీ చెప్తుంటే నాకు కాదులే అని నేను అనుకోవచ్చు, నాకు కాదులే అని మీకు అనుకోవచ్చు. అందుకనే క్లియర్గా ఏం విడగొట్టేస్తుంది యేసుక్రీస్తుగా. అది మొత్తం చదివిపించి అదంతా ఉపమానం చెప్పేసి అది ఎవరో కాదు మీకే, మీరు వర్తించుకోండి అని చెప్తుడు క్లారిటీగా. చూడండి 35 వచనంలో క్లారిటీ ఇచ్చాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల
చేయును, నా ఎడల చేస్తుంది. క్షమించకపోతే మీరు కూడా క్షమించకపోతే మీ ఎడల చేస్తుంది. బాధపడి వారికి అప్పగించమన్నాడు. అంటే అక్కడ చెరసాల భౌతికంగా మనం ఆలోచిస్తే వారి జీవితం లైఫ్ టైంలో కూడా అన్ని కోట్లు చెల్లించలేడు. దాసుడు ఎక్కడంగా చెప్తుందండి? ఆస్తులు ఉన్నాయా, మనకి ఏమైనా భూములు ఉన్నాయి, అమ్మడానికి ఏమున్నాయి? 50 రూపాయలు అంటే 100 దేనా ఉంటే 50 రూపాయలు దాని విలువ. ఎన్నో తీసుకొచ్చి చేయొచ్చు, అప్పు చేయొచ్చు. కానీ 3,60,00,000 ఎక్కడ చెల్లిస్తాడండి? అని బతుకంత కూడా చెల్లించలేడు. తీరా బాధలోకి వెళ్ళిపోయినట్టుగా నరకం. గమనించండి, క్షమాపణ ఉంటేనే మీకు క్షమాపణ కలుగుతుంది. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము. ఎందుకంటే బైబిల్లో చాలా జాగ్రత్తగా మనం చదవాలండి. ఎందుకంటే ఇది మన బ్రతుకు పుస్తకము, మన బ్రతుకు పుస్తకం. ఖచ్చితంగా దీన్ని పాటించాలి. అన్నీ బాగా ఆలోచిస్తే ఈ పాటలోనే అన్నీ అమర్చాలి అన్న దాని మీద నా ఆలోచన. నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఒక ప్రసంగంలో ఒక పాట ఉండాలి మొత్తం. అందువల్ల అది వెళ్ళిపోతే చాలా మందికి ఇదవుతుంది అన్నట్టుగా. 6:38 చూడండి, లూకాసు వార్త 37 నుంచి మనం చదువుకుందాం. 37-30. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. బాగా మంది క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అనిచి కుదించి దిగజార్చినట్టుగా నిండు కొలతతోను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే కొలవబడునని చెప్పారు. మీరు గమనించండి, ఒక మనిషి ఒక మాట అన్నాడు అనుకోండి, ఏమనుకుంటాం? 10 మాటలు మనం అనాలనుకుంటాం. మనం కొలతతోనే నువ్వు ఎన్ని మాటలు వాడి దిగజార్చి కుదించి లోపల విపరీతమైన అక్కస్తో ఉండి చెప్పింది అనుకోండి, ఏమైపోద్ది? కొలత. మనం ఒడ్లు కూడా తెలుసు, బియ్యం కొలవడం తెలుసు, ఒడ్లు, మక్కలు, పప్పులు, ఇవన్నీ కొలతలు మనకు తెలుసు. ఏంటి ఎరికేనా? మన నోటి మాటలు అండి. మన నోటి మాటలు లెక్కప్ప చెప్పాలన్నాడు. ఇటు కూడా కొలుస్తాడా? మనం దిగజార్చి వచ్చి మనం ఎట్లా కూర్చి మన ఒడిలో పోలుస్తారు కదా, నీ ఒడిలో కూడా నేను పోస్తాను ఆయన, నీ మాటలు అంటున్నాడు. మీరు గమనించండి, క్షమించాలి అంటున్నాడు. దేంతో క్షమిస్తాము? నోటి మాటలు లెక్క ఉందని చెప్పిండా లేదా? ఉందన్నాడు. ఆ మాటలు కూడా చదువుకోండి ఒకసారి. అక్కడికి పోయి చదువుకొని ఇక్కడికి వద్దాం. మత్తయి 12:36-37. అక్కడికి వస్తే చాలా మంచిగా అర్థమైపోద్ది. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన మాటలని గూర్చి, ప్రతి మాట అంటుండు. ఒకటి కాదు, 2 కాదు. నువ్వేం పలుకుతున్నావో ప్రతి మాట గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలు బట్టి అపరాధం అని తీర్పు ఉంది. అప్పుడు శాస్త్రులను పరిశీలును కొందరు బోధకుడా. మీరు గమనించండి, ఆయన ఉన్నతమైన మాట చెప్పింది. ఆ మాటలను డైవర్షన్ చేయడానికి, పక్కకు తిప్పడానికి, మేము ఇలాగనే ఉన్నాం కాబట్టి ఇలాగంటాం కదా, అది కాదు ప్రభు, ఒక సూచక్రియ చేయవా? ఆయన ఏం చెప్తుంటే వీళ్ళేం అడుగుతున్నారండి? ఆయన ఏం చెప్తుండే యేసుక్రీస్తు? 33-34 నుంచి అధ్యాయం చదువుకుంటుంటే, మీరు చెడ్డవారాయండి, మీ పిల్లలకు మంచి ఇస్తారు కదా, మీ పిల్లలు శాపన అడిగితే మీరు పాములు ఇస్తారా? మీరు మంచిగా ఇస్తారు అన్నీ. మీరు చెడ్డవారాయండి, మంచి ఈవులు ఇస్తారు కదా, అంతకంటే మరి శ్రేష్టమైన నేను ఇవ్వనా అనుకుంటూ వస్తాడు హృదయం. మీ అంటే ఏ హృదయం అంటాడు? స్వజ్జనుడు అంటాడు, దుర్జనుడు అంటాడు. స్వజ్జనుడు అంటే మంచి హృదయం ఉంచాడు, దుర్జనుడు అంటే చెడ్డ హృదయం. ఈ హృదయంలో నుంచి ఇలాంటి మాటలు వస్తాయని ఆ మాటల గురించి చెప్తాడండి. తెలుసా? ఆ 33-34 వచనాల నుంచి కింది వచ్చిన ఈయన చెప్తున్న ప్రసంగం వేరు. వీళ్ళు వచ్చి ఏమంటారు? ఎక్కడా ప్రభు నీ వల్ల ఒక సూచక్రియ చేయవా? ఆయన ఏం చెప్తుడు, వీళ్ళేం అడుగుతాడు. ఆయన ఏమో సుదీర్ఘమైన ప్రసంగం చెప్తాడు, మనుషులను బాగు చేసే మాటలు చెప్తాడు. వీళ్ళు వచ్చేసి ఏమంటాడు? ఎక్కడా ప్రభు నేను ఒక సూచక్రియ చేయాలనుకుంటా, ఒక సూచక్రియ నీ వల్ల చూడాలనుకుంటున్నా. మీరు గమనించండి, ఏం కావాలో మనిషికి?
కళ్ళ ముందు ఇప్పుడు జరగాలనుకుంటాడు. కానీ దేవుడు ఏంటి, నేను చేస్తా, కానీ ముందుగా నా మాట ప్రకారం బతుకు, నీకు అన్ని చేస్తా. నువ్వు అడిగినావా? గాలిని అడిగినవా? నీరుని అడిగినవా? భూమిని అడిగినవా? ఆకాశంలో అడిగినవా? ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రంలో అడిగినవా? అసలు నాకు ఈ జీవితం కావాలి నువ్వు అడిగినవా? ఆయనే కదా మన తల్లి గర్భం ముందు తన కళ్ళతో చూసుకొని, తన చేతులతో, తన అరిచేతులు చెప్పుకొని, తన కళ్ళతో చూసుకొని ఈ లోకాన్ని రాకముందే ఈ అనంతమైన విశ్వాన్ని సిద్ధం చేసి ఈ లోకాన్ని రప్పించింది. నువ్వు అడగముందుకే అన్ని ఇచ్చిన దేవుడు, నువ్వు అడగవలసిన పని లేదు. నువ్వు ఆయన గురించి బతికేశారు. సమస్తం ధారాళంగా నీకు ఇచ్చిన దేవుడు. నువ్వు అడగడానికి ఆయనకి ఇవ్వడానికి ఇంకేం లేదు. అన్ని ఇచ్చేసిండు, అయిపోయింది. తన కుమారుణ్ణి బలిగా ఇచ్చేసిండు. తన పరిశుద్ధాత్మను శాశ్వత కాలం నీ యొద్ద ఉండడానికి నీ హృదయంలోనికే పంపించేసిండు పరిశుద్ధాత్మను వరముగా. ఇంకా ఇవ్వడానికి ఏం లేదుగా, రావడానికే ఉన్నది, ఈ మొత్తం తీసేయడానికే ఉన్నది. రానాయున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. ఏమంటున్నాడు? శాస్త్ర పరిశీలించి నీ వల్ల ఒక సూచక్రియ చూడగొడుతున్నాం అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? వినడానికి కానీ రాలేదు, సూచక్రియలు అడుగుతున్నారు. అది కాదు, మీరు గమనించండి. అందుకనే ఇక్కడ క్లియర్గా చెప్తాను. 38వ వచనంలో ఏమంటారు? క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇవ్వుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అనిసి కుదించి దిగజార్చినట్టుగా నిండు కొలతను మనుషులు మీ గొడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును మరలా కొలువబడునని చెప్తున్నారు. మీరు ఎట్టి కొలత కొలుతారో అట్టిదే అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకు రాయించి తెలిసిన ఏ ఒక్కరూ మనం అపవాది ఉరిలో పడకుండా, మాయలో పడకుండా ప్రతిదీ వాక్యాన్ని స్పష్టంగా మనం చదువుకొని ప్రేమ కలిగి జనన మరణాల మధ్యలో ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో నమ్మకమైన బిడ్డలుగా, దేవునికి వారసులుగా, కుమారులుగా, కుమార్తెలుగా జీవించాలి. పరలోకానికి మనం వెళ్ళవలసింది కనుక ఈ లోకములో మనం లోకస్తుల్లాగా బతకకుండా పరలోక పౌరులుగా ఇక్కడనే బతకాలన్నది దేవుని నియమ నిబంధన. 17వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకా సువార్త 17వ అధ్యాయము 17. మూడవ వచనం చూసుకుంటే చాలా మంచి విషయం అక్కడ చెప్పింది. 3వ వచనం, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతని గద్దించుము. అతడు మారు మనసు పొందిన యెడల అతని క్షమించుము. అతడు ఒక్క దినము 7 మార్లు తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతను క్షమింపవలెను. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు. మీరు గమనించండి, నా విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి, మీ విషయంలో, ఇది వ్యక్తిగతంగా చెప్తుండే, ఎవరి విషయంలో, మీ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండాలి. మీ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండి మీ సహోదరుడు తప్పిదములు చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. కఠినపరచుకోకు, క్షమాగు ఉండాలి, ప్రేమ ఉండాలి. మనం చదువుకున్నాం కదా పోయిన వారంలో. ఏమన్నాడు? మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఏమన్నా చదువుకున్నాం? ఎన్ని మారు క్షమించాలి నా సహోదరుని అన్నాడు. నీ లైఫ్ టైం మొత్తం క్షమించుకుంటూ పోమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక దినమున 7 మార్లు క్షమించాలి. అక్కడేమన్నాడు? క్షమాపణే నీకు ఆయుధం, క్షమాపణే పరలోకానికి ప్రవేశం అన్న దానిని మనం గమనించవచ్చు. చూడండి 4వ వచనం చూడండి మళ్ళీ. అతడు ఒక దినము 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమింపవలెను. ఇన్నిసార్లు అందరికీ నేను క్షమించలేను అనడానికి లేదు. క్రైస్తవ జీవితమే క్షమా గుణం కలిగి బతకాలి తప్ప కక్షలు కార్పణ్యాలు మనకు ఉండడానికి లేదు. ఎందుకంటే మనం పరలోక వారసులం. భూ సంబంధులకు అలాంటిది ఉంటే తప్ప పరలోక సంబంధులకు ఏమాత్రం ఉండడానికి వీలు లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని అపోస్తులు ఏమేమి వేడుకుంటారు చూడండి. 5వ వచనం చూడండి.
అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుము అని ప్రభుతో చెప్పగా ఏమని అడుగుతారు? అయ్యా మేము ఎక్కడ తప్పిపోకుండా, మా విశ్వాసం సన్నగిల్లిపోకుండా మా గురించి కొంచెం వేడుకోవా, మమ్మల్ని బలపరచవా, మా విశ్వాసాన్ని ఏం చేయమంటాడు? వృద్ధి చేయించు. ప్రార్థన చేస్తున్నారు విశ్వాసులు. ఎవరు? అపోస్తులు అడుగుతున్నారు యేసుక్రీస్తును. ఏమంటున్నారు అపోస్తులు? మా విశ్వాసము వృద్ధి పొందించినట్లు ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగినంత విశ్వాసం గలవారైతే కమ్మని చెట్లను చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడునని చెప్పినప్పుడు అది మీకు లోబడును. గమనించండి, ఏమంటాడు? లోబడును. అప్పటికి అపోస్తులకు ఏమంటాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మీకు అంటుంది. మా విశ్వాసం వృద్ధి చేయించు ప్రభువా అని ప్రార్థన చేయి అని ప్రభుత్వం అన్నప్పుడు ఈయనేమంటున్నాడు? ఒకవేళ మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కమ్మలి చెట్టుని చూసి ఇది సముద్రంలో నాటబడును అని మీరు చెప్తే అది లోబడుతుందో ఎమ్మడే నాటబడుతుంది అంటే ఆవగింజంత విశ్వాసం కూడా పాపం యేసుక్రీస్తున్న టైంలో వారికి లేదు. చెప్తున్నాడు ఖచ్చితంగా ఉండాలి, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. మీ గురించి మీరే మీ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండుడి. అన్ని విషయంలో నేను ఏమున్నాను ఏం కథ ప్రతిరోజు నేర్చుకోవాలి, కంపల్సరీ ప్రతిరోజు మార్చుకోవాలి. అందుకనే దైవ సేవకులు కూడా తలిగేటట్టుగానే వాక్యం ఈసారి పాట వచ్చింది. ఏమంటే దైవ గ్రంథాన్ని నేర్చుకొని మార్చుకొని బోధించిన వారే ధన్యులు. దైవ గ్రంథాన్ని నేర్చుకొని మార్చుకొని బోధించిన వారు ధన్యులు. ఎవరు ధన్యులు అన్న దాని మీద దైవ గ్రంథాన్ని ఏం చేయాలట? నేర్చుకొని మార్చుకొని బోధించిన వారు ధన్యులు. కానీ ఎదుటివారికే బోధించేవాడు ధన్యుడు కాదు. ఎందుకంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా 2వ అధ్యాయంలో, అదే బోధిస్తున్నావు నువ్వు, ఏంది తీర్పు తీరుస్తున్నావు నువ్వు, అదే కార్యం చేస్తారేవా? 2వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా రోమపత్రికలో. అట్టి కార్యం నువ్వు చేస్తున్నావు. నువ్వు వాడిని ఇట్లా చేస్తే ఏమైపోతావు? నీ కంట్లో దూరం పెట్టుకొని పక్కన కంట్లో నలుసున్నట్టే. అది బోధకుడైనా సరే. ఎవరికి బోధకుడు నువ్వు? పక్కలకు. యేసుక్రీస్తు కాదు కదా. ప్రపంచానికి బోధకుడు ఒకే ఒకడు ఎవరు? యేసుక్రీస్తు. మనం అందరం ఎవరు? సహోదరులం. అందుకనే బోధకుడు అని ఒక్కడు కూడా భూమి మీద పేరు పెట్టకూడదు అన్నాడు క్లియర్ కట్గా. బోధకుడు అని మీరు భూమి మీద ఎవరికి పేరు పెట్టవద్దు. బోధకుడు అని మీరు పిలువబడవద్దు. తండ్రి అని కూడా మీరు పిలువబడవద్దు. తండ్రి ఒకడే, పరలోకమందు ఉన్న తండ్రి. బోధకుడు ఒకడే, నేనే. యేసుక్రీస్తు మాత్రమే మీకు బోధకుడు. నేనే బోధకుడు అన్నాడు. మరి మీరందరూ ఎవరు? సహోదరుడు మాత్రమే అన్నాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. యోహాను సువార్త ముగించుకుందాం. 20వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. 20వ అధ్యాయం 23వ వచనం చూడండి. మీరు ఎవరి పాపమును 22 నుంచే చదువుకున్నాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద పరిశుద్ధాత్మ పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో వారికి క్షమింపబడును. ఇది బాగా గమనించాలి. ఇప్పుడు కూడా ఏం చేస్తారు? ఈ మాట ఎవరికి చెప్తుందండి? ఈ అధికారం ఎవరుకుందండి? పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు అపోస్తులకు. ఇప్పుడు మనం అపోస్తులమా? శిష్యులం. ఆయన ఫాలోవర్స్ మా ఎవరికి లేదు. ఇప్పుడు నేను కూడా మైకి తీసుకుని పూత్తా పాడతారు. ఇదంతా ఇది అపోస్తులకు మాత్రం 12 మందికి మాత్రమే చెందింది. 13 మందికి చెంతది అవసరం అనుకుంటే కానీ ఇప్పుడున్న ఈ దొంగలకు ఎవరికి అందదు ఈ మాటని ఆధారం చేసుకుని ఒక ఆయన మన బోధ చేస్తుంది. ఈ మాట నాకు ఆధారం. నువ్వెక్కడ అపోస్తుల కాలు గోటి కూడా సరిపోవు. మనం అలాగే ఆస్తిపాస్తులు ఏం సంపాదించుకోలే పాపం. లోకం మీద ఏ కోరికలు లేవు. మనోళ్ళకు అన్ని కోరికలు ఉన్నాడు అపోస్తుడా? ఏ కోరికలు లేనివాడు అపోస్తుడు. భూత వర్తమానం కలిగినవాడు అపోస్తుడు. ఏ పాపం చేయకుండా తనను తాను నిగ్రహించుకున్నాడు అపోస్తుడు. అపోస్తుల శిఖనములు కనబడతాయి. అపోస్తుల శిఖనములు అంటే ఏంటి? అద్భుతాలు చేస్తాడు. చచ్చిపోయిన లేపుతాడు. తెలుసా? చచ్చిపోయిన లేపుతాడు. వాడు ఏమనుకుంటున్నావో తెలిసిపోద్ది.
అలానే సభ్యుల సందర్భం తెలుసు కదా, వీళ్ళు దాచుకొని వస్తారు. ఇంతకే అమ్మిన వాడు ఇంతకే అమ్మిన అంటది. మీరు ఇంతకే అమ్మినా ఎందుకు? ఇద్దరు ఏకీభవించరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. మీరు ఎందుకు ఏకీభవించరు? నీ భర్తను పాతిపెట్టమని పాదములు ఇంకా ఆకిట్లనే ఉన్నాయి అంటాడు. అంటే అర్థమేంటి? ఏం తెలిసింది అపోస్తలకు? ఏం తెలుసు? వీడు ఏమనుకుంటున్నాడో తెలుసు, ఏం చేస్తాడో తెలుసు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం ఉంటుంది. గారడి సీమోను ద్రవ్యం పెడతాడు, చాలా పెట్టేసి ఈ అధికారం నాకు ఇచ్చినట్టుగా, నేను కూడా అన్ని కార్యాలు చేసినట్టుగా ఈ అధికారం నాకు ఇమ్మంటే ఏమంటాడు? నువ్వు దురాశతో, నువ్వు ఏంటి దురాలోచనతో ఉన్నావు, కపడంతో నిన్నున్నావు. అది గమనించి ఆ మాట చూడండి, ఎంత బాగుంటుంది చూడండి. 8వ అధ్యాయం 9వ వచనం చూడండి అపోస్తల కార్యము. ఈ మాట తీసుకుంటాడు, ఈ యోహాను సువార్త తీసుకొని దీనికి మాది ఇది. మీరు గమనించాలి, అన్నిటికి క్షమించడానికి ఆయనే. నువ్వు అన్ని క్షమించాలి ఖచ్చితంగా. మనం కంపల్సరీ ఉండాలి, కానీ అది దీన్ని వేరే వక్రీకరిస్తారు, అది రాంగ్. అది 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. సీమోన్ అనే ఒక మనుషుడు లోగడ గారడీ చేస్తున్నాడు, విభ్రాంతి పరుస్తున్నాడు. గారడీ అంటే ఏం చేస్తాడు? ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా. మరి గారడీ విద్య అంటే ఏంటండి? మతం. మీరు గమనించండి, ఏం చేస్తారు? మ్యాజిక్ లాగా మతం. ఇలా పావురాన్ని తీసడం, కోట్లో నుంచి చేపెట్టి ఇలా పరాన్ని తీసి ఫ్లవర్ తీసేయడం, కట్ షిప్ తీయడం, రకరకాలుగా అన్ని విన్యాసాలు చేస్తుంటారు మొత్తం. మన కళ్ళ ముంగంటే మనకు చూపించినట్టుగా మ్యాజిక్ లాగా ఇంద్రజాలం అంటారు. కానీ ఈ గారడీ సీమోన్ ఏం చెప్తుండు? వాడే ఒక దేవుడు గొప్ప శక్తి అని అక్కడ ఉన్న మొత్తం జనాలందరూ విభ్రాంతి పరుస్తున్నాడు. అబ్బా, దేవుని గొప్ప శక్తి అనుకుంటారు. కానీ వీడి వల్ల ఒక్కడు బాగా అవుతున్నాడు, ఒక్కడు అవుతాడు. వీడు పెద్ద అవుతుండు, అందరు ఎక్కడ వెళ్ళినా అక్కడనే. వీడందరినీ మనుషులందరూ విభ్రాంతి పరుస్తూ వీడి ఆస్తులు పెంచుకుంటూ వీడు గొప్పడు అయింది. కానీ వీని వల్ల ఒక్కడి వల్ల కూడా వీని వల్ల ఒక్కడు మేలు పొందలే, ఒక్కడు మంచిగా కాలే. ఎవరి వల్ల? ఈ గారడీ సీమోను వల్ల. చదివాడు, కింది చదివాడు. కింది వచ్చిన 10వ వచనం కింద కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు అందరూ దేవుని మహాశక్తి అనబడే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సేమ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా అండి? ఎవరి దగ్గరికి వెళ్తారండి? మాయగాళ్ళ దగ్గరికి వెళ్తారు. బాబా నిలిచిందంటే కదా వెళ్ళిపోతూనే ఉంటాడు. మీరు గమనించండి, మొన్న నేను ఆశ్చర్యమైందండి. వాడు దిగంబరి బాబా వెళ్ళిపోతున్న మొత్తం వాడు మూత్రం పట్టుకుని తాగుతుంది చాలామంది. ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం! మీరు గమనించండి. దిగంబర్ బాబా ఏం లేదు, వానికి ఒంటి మీద బట్టలు లేవు. వాని వల్ల వీళ్ళకి సూచక వీనికి అద్భుతాలు జరుగుతాడు, వీనికి పిల్లలు పుడతాడు, వీనికి ఆరోగ్యం బాగా అవుతాడు. వాని మూత్రం తాగు, వాడు మొత్తం బ్యాక్టీరియా పనికిరాందిన నాయన. నీకు రోగం మొత్తం అనవసరంగా. మన శరీరానికి కావాల్సింది మొత్తం శుద్ధి చేసి, కిడ్నీని మొత్తం ఫిల్టర్ చేసి, పనికిరాంది మొత్తం బయటకు పంపించేది. వీళ్ళు ఎంత మూర్ఖులో ఏం కదా. వాడు ఆవు మూత్రం, గోమూత్రం తాగుదామంటాడు. అది పనికిరాంది, అదేమో దానివల్ల ఏం కాదు. ఇది ఆరోగ్యం వస్తుంది, కరోనా పోద్ది. మూడు ఆచారాలకు పుట్టిని లేదనే మన భారతదేశమే. పనికి మాల ప్రతి 3 ఆచారాలకు పుట్టిని లేదా అన్నదంటే మన భారతదేశమే. కులాన్ని పుట్టించింది, పనికిరాని ప్రతి మూఢనమ్మకాలను చెత్తను పుట్టించింది, మొత్తం కనిపెట్టింది. పక్కపక్క దేశాలు ఏం కనిపెట్టిన? కంప్యూటర్ అంటారు, సెల్ ఫోన్ అంటారు, అన్ని గొప్ప గొప్పవి కనిపెట్టారు. నువ్వేం కనిపెట్టినవరో భారతదేశం అంటే నేను కులాన్ని కనిపెట్టినా అంటాడు. ఏం కనిపెట్టావురా? గోమూత్రం తాగితే మంచిగా అయిపోతే అని కనిపెట్టినా అంటాడు. ఇదే పనికి అసమానతలు కనిపెట్టింది తప్ప, ఈ మూఢనమ్మకాలు అసమానతలు కనిపెట్టింది తప్ప మంచి గొప్పతనం ఏం కనిపెట్టలేదు. మీరు గమనించండి. అందుకనే ఈ గారడీ సీమోన్ గాడు ఏమంటాడు? జనాలందరూ అబ్బాయి ఈయన గొప్ప శక్తి, గొప్ప మంత్రిగా దేవుడు అని చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది బాబాలందరూ ఆయన దగ్గరికి పోతే అన్నీ అయిపోతాయి, అన్ని చెప్పేస్తారు. మొత్తం నీ పేరేందో చెప్పేస్తారు, పేరు కూడా పిలిచి చెప్తారు. మన వాళ్ళు కూడా ఉండరు, ఆ సభలో ఉన్న ఆ పేరు పిలిస్తే వచ్చినట్టుగా. అంటే గారడీ సీమోన్ తమ్ముళ్ళు చాలామంది క్రైస్తవుల్లో ఉన్నారు, క్రైస్తవేతరులో కూడా ఉన్నారు. వీళ్ళందరూ సాధారణ అనుసరణలను ఖచ్చితంగా చెప్పవచ్చు. కింది వచ్చిన దేవుడు మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టి జనాలందరూ లక్ష్య పెట్టిరు. అంటే ఒక ఒరిజినాలిటీ వచ్చినప్పుడు డూప్లికేట్ తెలిసిపోతుంది. మీరు గమనించండి, నిజంగా దేవుని శక్తి వచ్చినప్పుడు అబద్ధముది తేలిపోయింది. ఆ గారడీ అని ఎప్పుడు తేలింది? అది వచ్చేదాకా జనాలు అది నిజమే నిజమే ఇదే ఇదే అని నమ్మిరు. తక్కువ నిజం వచ్చినప్పుడు ఏమైంది? అబద్ధం. అది కూడా ఏలే సందర్భం తేలిపోతుంది. బయలుదేవత లేకపోతే నిజమైన ఈ యెహోవా దేవుడో లేకపోతే బయలుదేవత తెలుసుకుందాం రండి. నిజంగా ఎప్పుడైతే రంగంలోకి ఏలే దిగిపోయిందో అక్కడ తేలిపోయింది.
ఆకాశం నుండి అగ్ని దిగి రావడం, బలిపీఠం మీద అది వేసింది మొత్తం ఎద్దు మాంసం అంతా కాలి బూడిదైపోతే నిజదేవుడు ఎవడో అబద్ధమే తేలిపోయింది. వాళ్ళందరిని ఉంచిండా, అందరిని చంపి పడేసిండు. అంటే ఒక నిజము వచ్చిన ఒక అబద్ధం ఉన్నప్పుడు మీరు గమనించండి, నిజము రానప్పుడు వరకే అబద్ధం చలామణిలో ఉంటుంది. నిజమని తెలియదు అనుకో అబద్ధం అనేది మరుగైపోతుంది. మీరు గమనించండి, దేవుడు గొప్ప శక్తి అని వీడా అన్నాడు. అక్కడికి ఫిలిప్పు అంటే ఎవరికైనా 7 మందిలో ఎన్నుకున్న ఒకడైనా, అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో ఉంటుందిగా, ఆ 7 మందికి ఎన్నిక చేసుకున్న ఒకడైనా ఫిలిప్పు. ఈయన శిష్యుడు, అపోస్తుడు కాదు. ఈయన ఫిలిప్పి అయిన ఈ శిష్యుడు 7 మందిలో శిష్యత్వం చేసుకునే వాళ్ళు ఎన్నుకున్న దాంట్లో ఒకడు ఈ ఫిలిప్పు ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత వర్గీలు వచ్చిన తర్వాత అబద్ధం తెలిపినా అతడు బహుకాలం గారడీలు చేయొచ్చు వారిని ఇబ్బంది పరుస్తూ వారు అతను లక్ష్య పెట్టింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం. ఇప్పుడు ఏమైంది, నేను దొంగను, నేను మొత్తం ఏమైతలేదు నా వల్ల, అసలు ఇది ఒరిజినల్, నేను చేసేది ఇందులో మాయ అని తెలుసుకొని ఇతడు కూడా ఎందుకు అసలైన మారు మనసు కాదు, ఇది దొంగ మారు మనసు, నేను కూడా పక్కన పెట్టుండి నిజమైంది కొట్టేసి నా పని నేను చేసుకోవచ్చు, ఇక వద్దు అన్నట్టుగా ఒక దురాశతో వచ్చిండు. కింది వచనం చూడన్నా, పేతురుతో మాట్లాడుతున్నాడు, చాలా ద్రవ్యం పెట్టాను చూడండి కింది వచనంలో 21 నుంచి చూడండి. అందుకు పేతురు, నీకు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకొనిచున్నావు, నీ వెండి నీతో కూడా నశించిపోతుంది, నీ హృదయము దేవుని ఎదుట ఏమైందట సరి అయిన కాదు, ఈ కార్యం మంది నీకు పాలేదు. వీడేం చేసిండు, దురాశతో వచ్చిండు, అమ్మ నేను కూడా చేయొచ్చు, అందరి దగ్గర డబ్బులు తీసేసుకొచ్చాను. డబ్బులు చేసిరా అండి, సూచక్రియలు మాకు కాదు, దేని చేసిరు, ఉట్టిగా ఇచ్చిరు. పేతురు గారు నడుచుకుంటూ పోతుంటే చనిపోయిన వారు లేచిపోయారు, నీడ తగిలితే చాలు, పేతురు గారు నీడ పడితే చాలు, అందరు లేచుకున్నట్టు పోయినట్టు ఉంటుంది. మీరు గమనించండి, దేవుడు చెప్పింది ఒకటి, మనుషులు చేసింది ఒకటి, క్షమాపణ కలిగి ఖచ్చితంగా ఉండాలి. అందుకనే ఈ 20వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుందంటే, మీరు ఇతరుల సహోదరుల క్షమిస్తే మీకు క్షమాపణ కలుగుతుందని ఖచ్చితంగా చెప్పిండు. అందువల్ల పరిశుద్ధాత్మను ఊది పొందిందంటే వాళ్ళేమో డైరెక్ట్ శక్తిని అందుకున్నారు, మనం వరంగా పొందుకున్నాం. వాళ్ళు పొందుకున్న పరిశుద్ధాత్మ వరం వేరు, మనం పొందుకుంది వేరు. వాళ్ళు పొందుకున్న బాప్తిసం వేరు, మనం పొందుకున్న బాప్తిసం వేరు. మనం నీళ్ళ బాప్తిసం పొందుకున్నాం, వాళ్ళు ఏం బాప్తిసం పొందుకున్నారు, అగ్ని బాప్తిసం, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నారు. ఎప్పుడు, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అగ్ని నాలుకలుగా విభాగింపబడి మేడగదిలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్కడిని మీద రాలగా వాళ్ళందరూ ఏమైపోయారు, పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై అన్య భాషలతో మాట్లాడిరి. వాళ్ళలో ఏముంది, ప్రేమ ఉంది, వాళ్ళలో ఏముంది, క్షమ ఉంది, వాళ్ళలో ఏముంది, దయ ఉన్నది. క్రీస్తులో ఉన్న సద్గుణాలు అపోస్తులకు వచ్చేసినాయి. ఇప్పుడు మనం కూడా క్షమ, ప్రేమ, దయ కలిగి ఉంటేనే మనకు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం మనకు కూడా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే క్షమింపబడితేనే మనం కూడా క్షమిస్తాము, ప్రేమించాలి ఖచ్చితంగా. ఇది మన చివరి పర్యంతం వరకు. రాత్రికి రాత్రి ఆ క్షమ మనలో రాదు, రాత్రికి రాత్రి మనలో దయ రాదు. ఇది నిరంతరం ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. ఈ దైవ గ్రంథాన్ని సాధన చేసుకుంటూ, నేర్చుకుంటూ, మార్చుకుంటూ, ప్రేమిస్తూ, ప్రేమింపబడుతూ ముందుకు వెళ్ళాలి. మంచి తలంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కొన్ని మాటలు నీ పిల్లలకు చెప్పుకున్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాట నీ పిల్లల హృదయాల్లో ముద్రించండి. విని విడిచిపెట్టి వారు కాకుండా నిన్న మాటల ప్రకారంగా తండ్రి ప్రవర్తించులాగున సహాయం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ వచ్చిన నీ బిడ్డలందరినీ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్న వాక్యము తండ్రి వాళ్ళ హృదయాల్లో పదిలపరుచుకొని ఉన్నతంగా నాయన ఈ లోకానికి దూరంగా పరలోకానికి దగ్గరగా తండ్రి బ్రతుకుతూ నాయన కుటుంబాలు, పిల్లలు, మీ బిడ్డలకు కలిగిన సమస్తాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకున్నాం తండ్రి. మా విశ్వాసాన్ని మేము వృద్ధిపరచుకోవడానికి తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఒక అర్హమైన పాత్రగా, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మమ్మల్ని అందరినీ వాడుకొని మీరు మహిమ పొందమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున అందరికీ వందనాలు. క్రీస్తు శుభాలు.